Children, now we are going to have the lesson word stress. This is from Unit 2, Lesson 2. In Unit 1 regarding CSS, you have learned pronunciation, vowels, consonants, and how many sounds are there. So that is totally regarding pronunciation. Unit 1 we completed. In CSS, we come to the Unit 2, Lesson 2. In Unit 1, Lesson 1 is syllable. So the division of the word with sounds, that is called syllable. Now, we are going to have word stress. In this, we are going to have word stress. Stress ante nokkadam. Word ante padam. ఏ పదాన్ని ఎక్కడ నొక్కి చెప్పాలి అనేది ఈ లెసన్ లో మనం నేర్చుకోబోతున్నాం. సో ఎందుకు నొక్కి చెప్పాలి? వాట్ ఈజ్ వర్డ్ స్ట్రెస్? అసలు వర్డ్ స్ట్రెస్ అంటే ఏంటి? అండ్ హౌ ఇట్ ఈస్ ప్రొడ్యూస్, అది దాన్ని మనం ఎలా ప్రొడ్యూస్ చేస్తాం. రోల్ ఆఫ్ స్ట్రెస్ ఇన్ స్పోకెన్ ఇంగ్లీష్. సో ఈ స్పోకెన్ ఇంగ్లీష్లో ఈ స్ట్రెస్ యొక్క పాత్ర ఏంటి? ఇప్పుడు మనం ఈ లెసన్లో నేర్చుకోబోయేది ద రోల్ ఆఫ్ స్ట్రెస్ ఇన్ స్పోకెన్ ఇంగ్లీష్. టు మార్క్ అండ్ యూజ్ స్ట్రెస్, ఎక్కడ మార్క్ చేసి ఎక్కడ ఈ స్ట్రెస్ని మనం యూజ్ చేయాలి, అది ఇప్పుడు ఈ లెసన్లో మనం నేర్చుకునే ద ఆబ్జెక్టివ్స్ ఆఫ్ దిస్ లెసన్ వీఆర్ గోయింగ్ టు హ్యావ్ ఈస్ వాట్ ఈస్ వర్డ్ స్ట్రెస్ అండ్ హౌ ఇట్ ఈస్ ప్రొడ్యూస్డ్, రోల్ ఆఫ్ స్ట్రెస్ ఇన్ స్పోకెన్ ఇంగ్లీష్, అండ్ టు మార్క్ అండ్ యూజ్ stress. These are the things we are going to have, we are going to learn from this lesson. So entering into the lesson, the tonal qualities అంటే గొంతు మాట్లాడే ఉండే గుణాన్ని బట్టి పిచ్ అండ్ లెంథనింగ్ ఆఫ్ ద వోవెల్. పిచ్ అని దేనంటారు? సి మై వాయిస్, నా గొంతు చాలా ఘనంగా వస్తుంది, చాలా పెద్దగా వస్తుంది. సో ద పిచ్ ఆఫ్ మై వాయిస్ ఈస్ వెరీ లౌడర్. The pitch, the tonal quality of me is, the pitch of my tone is very louder. And lengthening of vowels. Vowels అంటే అచ్చులు పలికే విధానాన్ని బట్టి కూడా ఈ టోనల్ క్వాలిటీ ఉంటుంది. These are the influence of speaking styles of different spoken languages. ఒక్కొక్క వివిధ రకాలైన భాషలు దీని మీదే ఆధారపడి ఉంటాయన్నమాట. భాష ఎలా తెలుస్తుంది? టోనల్ క్వాలిటీ, దట్ ఈస్ ద పిచ్ అండ్ లెంథనింగ్ ఆఫ్ వోవెల్స్. దీని మీద భాష, మనం పలికే భాష ఆధారపడి ఉంటుంది. చూడండి, ఏ భాష, ఒక్కొక్క భాష ఒక్కొక్క. సమ్ సౌండ్ హార్ష్, ఒక భాషలో కొన్ని పదాలు చాలా గరుగ్గా అనిపిస్తాయి. సమ్ సౌండ్ మ్యూజికల్, ఈ పదం ఇందులో చాలా మ్యూజికల్, ఈ లాంగ్వేజ్లో సపోజ్ తమిళ్లో కానీ కన్నడలో కానీ అలాగా ఈ పదం చాలా బాగుంది అట్లా కూడా అనిపిస్తుంది. సమ్ సౌండ్ లౌడ్, కొన్ని పదాలు ఒక్కొక్క లాంగ్వేజ్లో చాలా గట్టిగా వినపడతాయి. అండ్ సమ్ మే సౌండ్ ఈవెన్ ఇండిఫరెంట్, చాలా డిఫరెంట్గా ఉంది ఈ పదం అని అనిపిస్తుంది. సో ఇవన్నీ ఎలా ఉంటాయన్నది ఇప్పుడు మనం తెలుసుకుందాం. A quality that makes the English language stand out thus is word stress. అన్నిటికన్నా మనం బాగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇంగ్లీష్ లాంగ్వేజ్కి ఉన్న ఒకే ఒక స్పెషల్ క్వాలిటీ ఏంటంటే అది వర్డ్ స్ట్రెస్. పదాన్ని ఏ పదం ఎక్కడ నొక్కి పలకాలి అన్నది ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఒక క్వాలిటీని డిసైడ్ చేస్తుంది. దిస్ క్వాలిటీ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ మేక్స్ ఇట్ మ్యూజికల్. నిజంగా ఈ వర్డ్ స్ట్రెస్ వల్లే ఇంగ్లీష్ లాంగ్వేజ్ మ్యూజికల్గా అనిపిస్తుంది. అసలు అది ఎలా వస్తుంది, అదేం క్వాలిటీ అని మీకు అనిపించవచ్చు. ఇప్పుడు చూడండి, హియర్ దీస్ బిలో సౌండ్స్ అండ్ ట్రై టు డిఫరెన్షియేట్ ద సౌండ్ అండ్ స్ట్రెస్. మీకు ఇప్పుడు నేను పలుకుతాను ఈ పదాలన్నింటినీ, మీరు ఏది సౌండ్ ఏది స్ట్రెస్, ఇది ఒక పదం, ఈ పదంలో ఏది స్ట్రెస్ చేస్తున్నాను ఏది ఫ్లో చేస్తున్నాను మీరు వినాలి. జాగ్రత్తగా వింటే మీరే డిఫరెన్షియేట్ చేయగలరు. క్యాథరిన్ అనుపమ, రాబర్ట్ శ్రీనివాసు, ఆంథనీ రేణుక, మార్గరెట్ సరిత, బాబారా రజిత. మీకు ఏమనిపించింది?
క్యాథరిన్ క్యాథరిన్ అని చదివింది, అనుపమ అనుపమ అని చదివింది అని అనిపిస్తుంది. మీరు అలా కాదు. క్యాథరిన్ ఎక్కడుంది స్ట్రెస్? సిఏ కే కే మీద స్ట్రెస్ ఉంది. హెచ్ఈఆర్ఐఎన్ఈ ఎలా ఉంది? ఇట్ ఈస్ జస్ట్ ఫ్లోయింగ్ క్యాథరిన్. దెర్ ఇస్ నో ఎనీ వేరియేషన్. ఈ రెండు వర్డే నొక్కి పలుకుతున్నాను, క్యాథరిన్. సో థరిన్ అనేది మాత్రం ఇలా ఫ్లో అయిపోయింది. మళ్ళీ తెలుగు లాంగ్వేజ్కి వచ్చి అంటే మీన్ సమ్ అదర్ లాంగ్వేజ్, యూ కమ్ ఇన్ టు సమ్ అదర్ లాంగ్వేజ్, ఇట్ ఈస్ అనుపమ. ఎలా రాస్తామో అలాగే చదువుతాం. ఇప్పుడు ఆ రాస్తే ఆనే చదువుతాం. ఇప్పుడు ఇక్కడ సిఏ రాస్తే మనం ఏం చదివాం? కే చదివాం. సిఏ అని చదవలేదు మనం. క్యాథరిన్ దగ్గర ఇక్కడ సిఏకి మనం ఏం చదివాము? సిఏ బదులు కే అన్నాం. సో కేకి మరి అనుపమ, ఇక్కడ అనుపమ. అనుపమ ఎలా రాస్తే అలాగే చదువుతాం. కానీ ఇప్పుడు రాబర్ట్, ఇప్పుడు రాబర్ట్ అని అనకూడదు. ఎందుకని? ఈ బిఈఆర్టీ అన్నది ఫ్లో అయిపోతుంది. ఇక్కడ స్ట్రెస్ లేదనమాట. రాబర్ట్లో ఒక్కటే స్ట్రెస్ ఉంటుంది. ఎందుకని? దట్ ఈస్ ద క్వాలిటీ ఆఫ్ ద లాంగ్వేజ్. ఫస్ట్ వర్డ్ వచ్చింది కాబట్టి ఇక్కడ స్ట్రెస్ చేస్తాము. సో ద వర్డ్ స్టార్టింగ్ దెర్ ఈస్ ఆర్, రిగార్డింగ్, రిజిస్టర్, రీసెర్చ్, బట్ వీ షుడ్ నాట్ ప్రొనౌన్స్ దట్ యాజ్ ఎ గర్ల్, గరల్డ్, వరల్డ్, ఎర్త్ అనకూడదు. ఎందుకని? మధ్యలో ఎక్కడొచ్చినా కానీ దేర్ ఈజ్ నో సౌండ్ ఫర్ ఆర్ అస్సలు ఎక్కడ స్ట్రెస్ చేయకూడదు. ఇఫ్ ఇట్ ఈస్ స్టార్టింగ్ ఓన్లీ వీ హ్యావ్ టు స్ట్రెస్ ఆర్. ఇంకా దాని క్వాలిటీ అది. ద క్వాలిటీ ఆఫ్ దట్ లాంగ్వేజ్ ఈస్ దట్ సెల్ఫ్. శ్రీనివాసు. మనం తెలుగు అయితే అనుకోండి, మనం ఎలా రాస్తామో అలాగే పలుకుతాం. బట్ ఇంగ్లీష్ ఈస్ నాట్ దట్. యాక్చువల్ దాని సౌండ్ దానికి ఇవ్వాలంటే మార్గరెట్ ఎలా? మార్గరెట్ అనాలి. కానీ అన్నాం కదా మార్గరెట్. సో బాబారా, బార్బారా అనాలి, కానీ అనం. సో దట్ ఈస్ ద వేరియేషన్. ఈ డిఫరెన్షియేషన్ చాలా జాగ్రత్తగా చూసుకోండి. మాత్రం స్టార్టింగ్ ఉంటేనే పలకాలి, ఎక్కడున్నా పలకూడదు. దిస్ ఈస్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. మీరు బండ గుర్తుగా పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇంగ్లీష్ లాంగ్వేజ్లో it is only when it starts with you have to pronounce if not there is no sound for the in the middle of the word. ఎప్పుడు కూడా అక్కడ వోవెల్స్ లో కలిసిపోతుంది అనమాట, అంతే. యాంథనీ. సో ఎక్కడుంది స్ట్రెస్? టీహెచ్ ఉంది. యాంథనీ, టీహెచ్ got the stress. ANONY, all these are vowels, they are just flow, that's all. కానీ రేణుక చూడండి, రేణుక ఎలా రాసిందో అలాగే పలుకుతాం. దట్ ఈస్ ద వేరియేషన్. ద డిఫరెంట్ పార్ట్స్ ఇన్ బోత్ ఇంగ్లీష్ అండ్ ఇండియన్ నేమ్స్, the different parts in both the English and Indian names. What is the difference between the pronunciation of these names from these two languages? మీకు ఏం అర్థమైంది? When you listen to the English names, you listen to a kind of strong, loud emphasis. EMPHASIS. Emphasis అంటే నొక్కి చెప్పడం. When you listen to the English names, you listen to a kind of strong, loud emphasis on a part of the name. ఇప్పుడు మొత్తం పేరు మనం లౌడ్ ఎంఫసిస్ చేయలేదు. ఇప్పుడు క్యాథరిన్ ఉంది, సిఏ మాత్రమే మనం స్ట్రెస్ చేస్తున్నాం, లౌడ్ ఎంఫసిస్ ఉంది అంటే గట్టిగా నొక్కి చెప్తున్నాం. మిగిలిన పార్ట్ ఆఫ్ ద వర్డ్ మనం ఇలా తేల్చేస్తున్నాం. బట్ వెన్ యూ లిజన్ టు ద ఇండియన్ నేమ్స్, ఆల్ ద పార్ట్స్ ఆర్ హార్డ్ ఆల్మోస్ట్ ఈక్వల్. ఏ పదం ఉంటే అలాగే మనం నొక్కి చదివాం. సో ఆల్ ద సిలబుల్స్ ఇన్ ఇండియన్ నేమ్స్ ఆర్ సెడ్ ఈక్వల్లీ, while one syllable is said stronger, louder, and sometimes even longer in the English names. So all the syllables in Indian names are said equally. Anupama, Anupama, Sarita. సాకి సా సౌండే పలికాం, రాకి రా సౌండే పలికాం, తాకి తా సౌండే పలికాం. కానీ మనం అక్కడ అలా పలకలేదు, రాబర్ట్ అనలేదు, రాబర్ట్ అన్నాం. సో దట్ ఈస్ అ వేరియేషన్.
while one syllable is said stronger, louder, and sometimes even longer in the English names. ఒక్కొక్కసారి ఇంకా పొడవుగా కూడా పలుకుతూ ఉంటాం. దట్ డిపెండ్స్ ఆన్ ద వోవెల్స్ అనమాట. వోవెల్స్ పక్క పక్కన అలా వస్తూ ఉంటే కనుక ఇంకా పొడవుగా కూడా తీసి పలుకుతాం. దట్ ఈస్ అ మ్యూజికల్ క్వాలిటీ ఆఫ్ దట్ లాంగ్వేజ్. We use strong breath force, energy, or even a long vowel to sound them so. ఏం చేస్తాము? ఇప్పుడు సపోజ్ చూడండి, ఈ వర్డ్ ఉంది క్యాథరిన్, మార్గరెట్. మార్గరెట్ అన్నదాన్ని ఎంత దూరం తీసుకెళ్ళాను చూడండి, ARGAR, మొత్తం అంతా కలిపి మార్గరెట్ అనే అన్నాం. బాబారా, సో దీర్ఘం తీసేసాం దాన్ని. సో we use strong breath force, energy, or even a long vowel to sound them so. The word in English are thus said with stress on one or two syllables. కాబట్టి ఇంగ్లీష్లో మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఒక వర్డ్లో కొన్ని సిలబుల్స్ మాత్రమే స్ట్రెస్ ఉంటాయి, అన్ని సిలబుల్స్కి స్ట్రెస్ ఉండదు, మిగిలినవి ఫ్లో అయిపోతాయి. దోస్ సిలబుల్స్ ఆర్ కాల్డ్ స్ట్రెస్డ్ సిలబుల్స్. అలా పలకవలసిన వాటిని మాత్రమే స్ట్రెస్డ్ సిలబుల్స్ అంటారు. ఇప్పుడు మీకోసం ఒకటి చేశాను, మిగిలినది మీకు హోంవర్క్, మీరు చేయండి. సో వర్డ్ విత్ దీస్ ఆర్ ద వర్డ్స్ గివెన్ టు యూ. స్ట్రాంగ్, లౌడ్ అండ్ లాంగ్ సిలబుల్స్ని పక్కన రాయండి. ఇప్పుడు ఈ వర్డ్లోంచి మీరు ఏం చేయాలంటే స్ట్రాంగ్ వర్డ్, లౌడ్ ఆర్ లాంగ్ సిలబుల్, ఇలా పొడవుగా పలకవలసిన సిలబుల్స్ని ఈ గళ్ళలో మీరు రాయండి. సో ఫస్ట్ వన్ ఈజ్ డన్ ఫర్ యూ, గ్రీటింగ్. సో GREE, దిస్ ఈజ్ ఒక్కటే పదాన్ని దీర్ఘం తీసాం, గ్రీ, ఒకటే సిలబుల్. దిస్ ఈజ్ ఓన్లీ ఎ లాంగ్ సిలబుల్. ఇదంతా కలిపి GREE, ఈ 4 కలిపి లాంగ్ సిలబుల్ అయింది, గ్రీటింగ్. సో దిస్ ఈస్ కాల్డ్ ఎ లాంగ్ సిలబుల్. అలాగా స్ట్రాంగ్గా లౌడ్ లాంగ్ సిలబుల్ ఉన్న ఏమైనా ఉంటే కనుక మీరు పక్కన ఇందులో రాయండి. ఇప్పుడు నేను మీకోసం పలుకుతాను చూడండి. కమ్యూనికేషన్, రెఫ్యూజీ. సో ఐ ఆల్రెడీ టెల్ యూ, రెఫ్యూజీ. ఫోటోగ్రాఫ్, పొలిటికల్. ఐ am only asking you strong and loud and long syllable. Photograph, political. Potato, seduction. August, remember, never. Again, communication, refugee, photograph, political, potato, seduction, August, remember, never. So we Indians, we don't use stress in our spoken languages. మనం ఎలా రాస్తే అలాగే, దానికి ఏ శబ్దం ఉంటే అదే పలుకుతాం. మనకి ఆ స్ట్రెస్ కోసం అంత అవసరం లేదు. అండ్ సో వీ టెండ్ నాట్ టు యూజ్ ఇట్ ఇన్ ఇంగ్లీష్ వి స్పీక్. సో మనకి తెలియదు ఇంగ్లీష్లో కొన్ని పదాలే పలకాలి, కొన్ని పలకూడదు. దట్ ఈస్ ద మదర్ టంగ్ ఇన్ఫ్లుయెన్స్. మనం ఆటోమేటిక్గా టెండ్, వి యూస్ టు టెండ్ అనుకోకుండా వి లైక్లీ వి ప్రొనౌన్స్ ఇన్ ద సేమ్ వే. వీ డోంట్ యూజ్ స్ట్రెస్ ఇన్ అవర్ స్పోకెన్ లాంగ్వేజెస్. మనం మాట్లాడే భాషలో అలాంటి స్ట్రెస్ అలాంటి ఏమి ఉండవు. ఏ పదం ఎలా రాస్తే అలాగే పలికిస్తాం. ఇది ఇక్కడ నొక్కాలి, ఇక్కడ నొక్కకూడదు, ఇది ఇలా పలకాలి, ఇలా తేల్చేయాలి, అలాంటి ఏమి మనకి ఉండవు. బట్ ఇన్ ఇంగ్లీష్ వీ గాట్ దట్. దిస్ ఆఫెన్ లీడ్స్ టు కన్ఫ్యూజన్. ఖచ్చితంగా మనం కన్ఫ్యూజ్ అవుతాం. అండ్ మిస్అండర్స్టాండింగ్ ఇన్ ద కన్వర్జేషన్, సిన్స్ వర్డ్ స్ట్రెస్ అండ్ సెంటెన్స్ స్ట్రెస్ ఆర్ ఇంట్రిన్సిక్. సో వర్డ్ స్ట్రెస్ కానీ సెంటెన్స్ స్ట్రెస్ కానీ ఏముంటాయంటే అవి ఇంట్రిన్సిక్, అంటే కనుక ఇన్హారెంట్ క్వాలిటీ, దాని లోపలే ఉంటుంది అది. దిస్ ఈస్ ద మెయిన్ ఫీచర్ ఆఫ్ ద ఇంగ్లీష్ లాంగ్వేజ్. ఇట్ ఈస్ ద సెంట్రల్ ఫీచర్, ఇట్ ఈస్ ద ఎసెన్షియల్ ఫీచర్. ఇంగ్లీష్ లాంగ్వేజ్కి ఎసెన్షియల్ ఫీచర్ ఏంటంటే ద ఇన్హరెంట్ క్వాలిటీ, దాని లోపల ఉన్న గుణం ఏంటంటే వర్డ్ స్ట్రెస్ ఉంటుంది, సెంటెన్స్ స్ట్రెస్ ఉంటుంది. మిగిలిన వాటిని పలకూడదు. ఆ స్ట్రెస్ ఉన్నది మాత్రమే గట్టిగా పలకాలి, మిగిలిన తేల్చేయాలి. దట్ ఈస్ ద ఇంగ్లీష్ లాంగ్వేజ్ క్వాలిటీ. Observe these sentences and listen to them with focus on stressed word. ఇప్పుడు మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది చూడండి.
he is considered an important person. సపోజ్ ఇప్పుడు చూడండి, ఇంపార్టెంట్ లో ఏది మనం స్ట్రెస్ చేసాము? పిఓ. హీ ఈస్ కన్సిడర్డ్ అన్ ఇంపార్టెంట్ పర్సన్ అంటే బాగా కావలసిన వాడు, ఇందులో ఈ టీంలో అతను చాలా గట్టిగా ఉండాల్సిన వాడు అని అర్థం. మెంబర్ ఆఫ్ ది టీమ్. సో ఇక్కడ దాని అర్థం ఏంటంటే హీఈస్ కన్సిడర్డ్ అన్ ఇంపార్టెంట్ అని అంటే ఇక్కడ దాని మీనింగ్ హీ ఇన్ ద టీమ్ దిస్ మెంబర్ ఈస్ ఇంపార్టెంట్ అని. హీఈస్ కన్సిడర్డ్ అన్ ఇంపార్టెంట్. ఇక్కడ స్ట్రెస్ ఎక్కడుంది? ఐఎం. పిఓ లేదు ఇక్కడ. ఇంపార్టెంట్లో అదే సెంటెన్స్ని హీ ఈజ్ కన్సిడర్డ్ అన్ ఇంపార్టెంట్ అన్నదాన్ని కింద మళ్ళీ తీసుకొస్తే ఇక్కడ స్ట్రెస్ ఎక్కడుంది? ఇక్కడేమో పిఓ స్ట్రెస్ అయింది, ఇక్కడ ఐఎం స్ట్రెస్ అయింది. సో ఇక్కడ దాని మీనింగ్ ఏంటి? ఈజ్ వన్ ఆఫ్ ద మెంబర్ ఆఫ్ ద టీమ్, ఈజ్ కన్సిడర్డ్ అన్ ఇంపార్టెంట్, అతను కూడా ఇంపార్టెంటే అని. పై దాంట్లో పిఓ స్ట్రెస్ చేస్తే దాని మీనింగ్ ఎలా ఉంది? సో ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ మెంబర్ ఆఫ్ ద టీమ్. నేను పలికేటప్పుడే అర్థమైపోతుంది చూడు, ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ మెంబర్ ఆఫ్ ద టీమ్. కాబట్టి అతను బాగా ఆ టీంలో కావాల్సిన వాడు. హీఈస్ కన్సిడర్డ్ అన్ ఇంపార్టెంట్, అతను కూడా ఇంపార్టెంట్ మనిషి అని అర్థం. చూడండి, స్ట్రెస్ని బట్టి దాని మీనింగ్ కూడా మారిపోతూ ఉంటుంది. ఖచ్చితంగా ఈ వేరియేషన్ మీరు చాలా జాగ్రత్తగా చూడాలి. డిపెండింగ్ ఆన్ ద స్ట్రెస్ ద మీనింగ్ ఆఫ్ ద సెంటెన్స్ విల్ ఆల్సో చేంజెస్. The second sentence carries the stress in the word important and the first syllable. I am మాత్రమే ఫస్ట్ సిలబుల్. I am. మీకు సిలబుల్ I am రెండు పదాలు అనుకోవద్దు. I am రెండు కలిపి ఒకటే సిలబుల్. పిఓ అదొక సిలబుల్. ఇంపార్టెంట్ మీరు ముందు విడగొట్టుకొని చూసుకోవాలి. ఇంపార్టెంట్, ఇంపార్టెంట్. సో ఇంపార్టెంట్ ఇక్కడ ఏమైంది? దిస్ మెంబర్ ఈజ్ ఇంపార్టెంట్. సో పిఓ స్ట్రెస్ చేస్తే అక్కడ ఏమైంది? ఇతనే చాలా ఇంపార్టెంట్ అతను. ఇక్కడ వచ్చింది హీఈస్ ఆల్సో ఇంపార్టెంట్ అని, ఇతను కూడా ఇంపార్టెంటే అని. సో డిపెండింగ్ ఆన్ ద స్ట్రెస్ ఆఫ్ ద సిలబుల్ దస్ గివ్స్ ఎ నెగటివ్ మీనింగ్ దట్ హీఈస్ అన్ ఇన్కేపబుల్ మెంబర్. సో మీరు చూసుకోవాలన్నమాట. దాని స్ట్రెస్ ఎక్కడుందో దాన్ని బట్టి దాని మీనింగ్ కూడా, సెంటెన్స్ మీనింగ్ కూడా మారుతూ ఉంటుంది. సో నౌ వీ కమ్ టు నో దట్ రాంగ్ యూజ్ ఆఫ్ స్ట్రెస్ ఇన్ వర్డ్స్ లీడ్స్ టు కన్ఫ్యూజన్ అండ్ మిస్అండర్స్టాండింగ్. సో కాబట్టి స్ట్రెస్ని ఎక్కడ వాడాలో అక్కడే వాడాలి. స్ట్రెస్ని మనం మార్చినట్లయితే కనుక అదేమైపోతుందంట? స్ట్రెస్ మనం మార్చి మాట్లాడితే కనుక అదేమైపోతుంది? మిస్అండర్స్టాండింగ్లో. సో ఇక్కడ ఈజ్ అన్ ఇంపార్టెంట్. ఇంపార్టెంట్ అంటే కనుక పనికి రాడు అని. ఇవ్వండి ఇంపార్టెంట్. సో అది రాయడం మాత్రం ఒకటే ఉంటుంది, కానీ దాని మీనింగ్ ఏంటంటే ఇన్కేపబుల్, పనికి రాడు అని చెప్పడం అన్నమాట. సో రిగార్డింగ్ స్ట్రెస్ అంత దాని ఇంపార్టెన్స్ ఉంటుంది. సో స్ట్రెస్ అనేది ఇంగ్లీష్ లాంగ్వేజ్లో చాలా చాలా ఇంపార్టెంట్. లిజన్ టు ద వర్డ్ కమ్యూనికేషన్. ఇక్కడ చూడండి, కమ్యూనికేషన్. మీ మొత్తం ముందు అసలు కమ్యూనికేషన్ పదం రాయడం నేర్చుకోండి. అవన్నీ పిచ్చి పిచ్చిగా రాయకండి, జాగ్రత్తగా చూడండి. పదం పెద్దదే కానీ మీరు రాస్తే ఈజీని. COMMUNICATION. COMMUNICATION. కమ్యూనికేషన్. ద సిలబుల్ CA ఈజ్ హార్డ్ స్ట్రాంగర్. ఇక్కడ చూడండి, నేను ఇప్పుడు పలుకుతాను కమ్యూనికేషన్. ఇక్కడ ECA దిస్ వన్. సో దట్స్ వై ఐ గేవ్ యూ అనదర్ కలర్. మీకు ఇక్కడ ECAని మాత్రం చాలా జాగ్రత్తగా వినండి. కమ్యూనికేషన్ ఇది గట్టిగా నొక్కి పలికింది అనమాట, స్ట్రాంగ్గా పలికాం. ఎలా పలికాం? ఇక్కడ స్ట్రాంగ్, లౌడర్, లాంగర్. కమ్యూనికేషన్. సో stronger, this CA is pronounced as stronger, louder and longer. Of the 5 syllables in the word, the syllable CA is the loudest, strongest and so carries the primary stress. So ఈ కమ్యూనికేషన్ మొత్తంలో దీని ప్రైమరీ స్ట్రెస్ ఎక్కడుంది? ఇక్కడుంది, ఈ సిలబుల్ మీద ఉందన్నమాట.
సో క్యారీస్ ద ప్రైమరీ స్ట్రెస్ విచ్ ఈస్ షోన్. స్ట్రెస్ ఎలా చూపిస్తామమ్మా? పైన తల మీద చిన్న గీత పెడతాం. స్ట్రెస్ ఎలా చూపిస్తాం ఇంగ్లీష్లో? సో జస్ట్ ఏ స్మాల్ మార్క్ with a small vertical bar above and before the syllables, as in communication. ఇదిగో. సో దిస్ ఇస్ దిస్. ఈ స్ట్రెస్ ఇక్కడ ఉంది, దీనికి వేయడానికి అవ్వలేదు, ఇక్కడ ఇదనమాట. ఇక్కడ కమ్యూనికేషన్. దిస్ ఈస్ ద వన్ విచ్ ఈస్ స్ట్రెస్. సో దిస్ ఈస్ హోంవర్క్ ఫర్ యూ. వీటికి మీరందరూ కూడా స్ట్రెస్ పెట్టండి. సిన్సియారిటీ, కరప్షన్, అపాలజీ, ఫ్రస్ట్రేట్. నేను పలికేది జాగ్రత్తగా వినండి. మళ్ళీ మళ్ళీ మీకు స్ట్రెస్ ఎక్కడుందో తెలియదు. ఈ స్ట్రెస్ నేను ఎక్కడ పలుకుతున్నానో జాగ్రత్తగా మీరే గుర్తుపెట్టుకొని మీరు అసైన్మెంట్ రాయాలి. సిన్సియారిటీ, కరప్షన్, అపాలజీ, ఫ్రస్ట్రేట్, ఎగ్జాస్పిరేట్, మ్యాచినీ, diligent, patriotic, corrupt, activity. Again I am telling to you, sincerity. Ekkadundi stress? So first one I will do for you. Yes, I. Ikkadundi stress. Sincerity. Ikkadundi stress. Corruption, apology, frustrate, exasperate, matinee, diligent, patriotic, corrupt, activity. So if you realize your responsibility, you will realize your destiny. Thank you all. Do the homework. Be good. Be good. మీ రెస్పాన్సిబిలిటీ ఏంటో మీరు తెలుసుకుంటే కనుక మీ హోంవర్క్ అది మీరు చాలా జాగ్రత్తగా చేస్తారు. మీరు ఆ హోంవర్క్ మీరు ఇచ్చిన ఈ 4 లైన్లు హోంవర్క్ జాగ్రత్తగా చేసుకుంటే వర్డ్ స్ట్రెస్ అనేది మీకు చాలా ఈజీ. వర్డ్ స్ట్రెస్ మీరు చక్కగా అందంగా పెట్టేయగలరు. సిన్సియారిటీ ఒక్కసారి చెప్తాను చూడండి, పలుకుతాను, మీరు స్ట్రెస్ మార్క్ చేసేసుకోండి ఇప్పుడే. సిన్సియారిటీ, కరప్షన్, అపాలజీ, ఫ్రస్ట్రేట్, ఎగ్జాస్పిరేట్, మ్యాటినీ, diligent, patriotic, corrupt, activity. సో ఇక్కడ మీకు సిలబుల్ ఎక్కడుందమ్మా? సిలబుల్ ఎక్కడ స్ట్రెస్ ఉంది? ఇక్కడ కమ్యూనికేషన్లో దిస్ ఈజ్ ద స్ట్రెస్. ఇక్కడ స్ట్రెస్ పెట్టడానికి వర్టికల్ బార్ పెట్టడానికి అవ్వలేదు, అందుకని ఇటు పక్కకు తిరిగింది ఇది, కానీ ఇక్కడ ఉంది స్ట్రెస్ అనమాట. ఇప్పుడు దిస్ ఈస్ రాంగ్. ఇక్కడ ఆర్ ఉండదు, ఇంపార్టెంట్. ఇక్కడ ఆర్ లేదన్నమాట. దెర్ ఈస్ నో ఆర్ హియర్. ఇంపార్టెంట్ ఇక్కడ కరెక్ట్గా ఉంది చూడండి, ఇంపార్టెంట్ మెంబర్ ఆఫ్ ద టీమ్. సో దిస్ ఫెలో ఈస్ ఇన్కేపబుల్ అని. మీకు కన్ఫ్యూజన్ వచ్చేది ఏంటి? ఈ వర్డ్ ఎలా పలకాలి? ఏ వర్డ్ పలకాలి? దెర్ ఈజ్ నో ఆర్. దెర్ ఈజ్ నో ఆర్ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. ఆరు మధ్యలో ఎక్కడ వచ్చినా పలకకూడదు. అదొక్కటే మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సింది. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే దేర్ ఈజ్ నో ఆర్ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. సో ఇప్పుడు చూడండి కన్వర్జేషన్. ఇప్పుడు చూడండి కన్వర్జేషన్, నో ఆర్. ఆర్ పలికైనా నేను కన్వర్జేషన్ అనలా, నేను కన్వర్జేషన్. మిస్అండర్స్టాండింగ్, అండర్స్టాండింగ్. ఆర్ పలికైనా అండర్స్టాండింగ్ అనలేదు, అండర్స్టాండింగ్. వర్డ్ స్ట్రెస్, వర్డ్ అనలేదు నేను, వర్డ్ స్ట్రెస్. స్ట్రెస్ అనలేదు, స్ట్రెస్. ఆర్ లేదు ఇంగ్లీష్లో. దేర్ ఈస్ నో ఆర్ ఇన్ ఇంగ్లీష్. సో యూ హ్యావ్ టు డూ ద హోంవర్క్. దిస్ కమ్యూనికేషన్, refugee, photograph, political, potato, seduction, August, remember, never. And so the variation of English language is nothing but the stress of the syllables. Stress of the syllable is the main variation in the English language. So all of you do this. You will have a very good language idea if you do that. Be responsible and do that homework. Thank you all. Thank you all.